నమస్తే వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. పిఠాపురం భాష్యం పాఠశాలలో తల్లిదండ్రుల దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు భారతీయ సాంప్రదాయ ప్రకారం తల్లిదండ్రులకు పాద పూజ చేసి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ పోలుపర్తి వేణు మాట్లాడుతూ ప్రతి విద్యా సంవత్సరం తల్లిదండ్రుల దినోత్సవం సాంప్రదాయబద్ధంగా చేయడం ద్వారా పిల్లల్లో భారతీయ సాంప్రదాయం పట్ల అవగాహన మరియు విలువలు అలవాటు అవుతాయని ఉద్దేశంతో భాష్యం విద్యా సంస్థల చైర్మన్ శ్రీ భాష్యం రామకృష్ణ ఆదేశానుసారం ఈ విధంగా నిర్వహించామని తెలియజేశారు. ఈ తల్లిదండ్రుల దినోత్సవాన్ని హాజరైన తల్లిదండ్రులకు పాద పూజతో పాటు పాఠశాల తరపున పర్యావరణ పరిరక్షణకై మొక్కలను బహుమతులుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ శ్రీ గోవిందరాజు, ప్రైమరీ స్కూల్ ఇన్ఛార్జ్ శ్రీమతి అరుణ, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు పేరెంట్స్ డే సెలబ్రేషన్ని మన పిఠాపురం భాష్యం స్కూల్ ఆవరణలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి విద్యా సంవత్సరం కూడా ఈ జూలై 4వ ఆదివారం తల్లిదండ్రుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. మన పిఠాపురం భాష్యానికి వచ్చేప్పటికి గత సంవత్సరం నుంచి కొంచెం భారతీయ సాంప్రదాయం ప్రతి పిల్లలకి అలవాటు పడాలని, ప్రతి విద్యార్థులు కూడా మన సాంప్రదాయాల పట్ల, మన భారతీయత పట్ల ఎక్కువ అవగాహన ఉండాలనే ఉద్దేశంతో కొన్ని సాంప్రదాయబద్ధంగా పిల్లల తల్లిదండ్రుల యొక్క పాద పూజ చేయడం, తల్లిదండ్రుల దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడం వంటి అన్నీ కూడా మన పాఠశాల స్థాయి నుంచి అలవాటు అవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు సుమారుగా పాఠశాలలో 300 పైగా పేరెంట్స్ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మా పాఠశాల చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు, మా డైరెక్టర్ హనుమంతరావు గారు, అదేవిధంగా మా జోనల్ హెడ్ గోవిందరాజు గారి సూచన మేరకు ఇలా విద్యార్థులకి సాంప్రదాయబద్ధంగా తల్లిదండ్రుల దినోత్సవాన్ని జరపడం జరిగింది. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం విలువలు తగ్గిపోతున్నాయి సమాజంలో. అది పాఠశాల స్థాయి నుంచే విలువలు అనేవి మనం నేర్పించడం జరిగితే పిల్లలు ఫ్యూచర్లో ఒక మంచి సిటిజన్స్గా, మంచి భారతీయ సిటిజన్స్గా ఎదుగుతారనే ఉద్దేశంతో మా చైర్మన్ రామకృష్ణ గారు సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించడం జరిగింది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి, మా తల్లిదండ్రులకి, విద్యార్థులకి, మా పాఠశాల సిబ్బందికి, మా పిలిచినమ్మటే వచ్చే మా పిఠాపురం మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.